ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలు వరదలు తీవ్ర రూపం దాల్చాయి. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్లలో సంభవించిన వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 12కి చేరింది. పూంచ్లోని సూరాన్కోట్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని జమ్మూకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. బురాన్ దోక్ ఎగువ ప్రాంతంలో మట్టి ఇళ్లు కూలి కొండచర్యల కింద కూరుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి చెందారు. ఇక ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. డెహ్రాడూన్ ముస్సోరీ రహదారిపై కొండచర్యలు విరిగిపడి రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా డెహ్రాడూన్ ముస్సోరీ మార్గాన్ని మూసివేశారు. ముస్సోరీ వైపు వెళ్లే అన్ని వాహనాలను డెహ్రాడూన్ సరిహద్దుల్లోని కుతాల్ గేట్ చెక్పోస్టు వద్దే నిలిపివేశారు. హరిద్వార్లో పిడుగుపాటుకు గురై 2 మృతి చెందారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయగా 84 రోడ్లు మూసుకుపోయాయి. అస్సాంలో వరదలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. జోర్హాట్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. టియోక్, కాకోజన్ ప్రాంతాలు ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జాతీయ రహదారి 715 వరద నీటిలో మునిగిపోయింది. రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కుండపోత వర్షాలతో గువాహటిలో బ్రహ్మపుత్ర నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరిగింది. నది ఉధృతి నిరంతరంగా పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడంతో గువాహటి నగర పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు, ఘాట్లు ఇప్పటికే నేట మునిగాయి. వరద నీరు గట్టు దాటి రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటం, అలల ఉధృతి పెరగడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా గువాహటి, ఉత్తర గువాహటి మధ్య నడిచేటువంటి బోటు, ఫెర్రీ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర జల సంఘం, అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ నిరంతరం నీటి మట్టాలను గమనిస్తున్నాయి. నదీ తీరంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.